హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక లోన్ రికవరీ ఏజెంట్స్ వల్ల చాలా మంది హరాస్మెంట్ గురవుతున్నారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్గా లీగల్గా ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ప్రకారం రికవరీ చేయరు. ఓకేనా, లీగల్ ఫ్రేమ్వర్క్లో ఏదైతే పాసిబిలిటీ ఉందో, ఆర్బీఐ గైడ్లైన్స్ ఏవైతే అలో చేస్తున్నాయో ఎలా రికవరీ చేయను అవి వీళ్ళు ఫాలో కారు. సో ఇంకో పాయింట్ ఏంటంటే, కస్టమర్ లోన్ కట్టకపోతే రికవరీ ఏజెంట్ ఈ విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడితే సైలెంట్గా ఉండిపోవనేమో అని చెప్పేసి కస్టమర్ అలానే ఉండిపోతారు. ఎందుకంటే లోన్ కట్టలేరు కాబట్టి, మన మిస్టేక్ కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏమన్నా సైలెంట్గా ఉండిపోనేమని చెప్పేసి అనుకుంటారు. ఆ విధంగా ఉండాల్సిన అవసరం లేదండి. లోన్ రికవరీ ఏజెంట్లకు కానీ ఓకేనా, బ్యాంకర్స్ కానీ ఎలాంటి రైట్ లేదు కస్టమర్కి అబ్యూజ్ చేసి రికవర్ చేయడానికి. హలో హలో చెప్పండి సార్, గుడ్ ఈవినింగ్. అవునండి, ఎవరు మాట్లాడేది? నేను బజాజ్ నుంచి కలెక్షన్ మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్. ఓకే. ఏమైంది సార్, ఇది మీ పర్సనల్ ఈఎంఐ పేమెంట్ ఇంకా పెండింగ్ లో ఉంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కాల్ చేస్తే ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. అడ్రస్ కాస్త డోర్ లాక్ లో ఉంది. వాట్ ఆఫ్ పేమెంట్ ప్రజెంట్ కొద్దిగా అవుట్ ఆఫ్ సిటీ వచ్చాను, కొద్దిగా బిజినెస్ వర్క్ మీద. పేమెంట్ బిజినెస్ వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చాను. కొద్దిగా మంత్ వరకు చేసుకుంటాను. ఏం పేరు సార్ మీ పేరు? మంత్ ఎండింగ్ వరకే అవ్వదు సార్. మీ పేరేం పేరు సార్? నేమ్ కన్ఫర్మ్ చేస్తారా? సాయి. సాయి. ఎక్కడి నుంచి సార్ మాట్లాడుతుంది మీరు? సోమాజిగూడ హెడ్ ఆఫీస్. సోమాజిగూడ హెడ్ ఆఫీస్, బజాజ్ హెడ్ ఆఫీసా? ఎస్. మంత్ ఎండ్ లో చేసుకుంటారు, ఫండ్ ఇష్యూ ఉంది. మంత్ ఎండింగ్ వరకే అవ్వదు సార్. లేదు అని అంటే రేపు ఇంటి దగ్గర మళ్ళీ ఒకసారి విజిట్ అవుతాము. మీరు అక్కడ ఉన్నారా లేదా మేము కన్ఫర్మ్ చేసేసుకొని లీగల్ నోటీస్ నేను పంపించేస్తాను. రిటైల్ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వాలి. ఇది రిఫరెన్స్ నెంబర్లో దీనికి మీరు కాంటాక్ట్ అయ్యారు. మీ రిఫరెన్స్ నెంబర్కి కూడా మీకు కాల్ చేస్తే మీ ఫోటో వాళ్ళకి పంపించాను, అయినా కానీ మీరు కాంటాక్ట్ లో రాలేదు సార్. కాంటాక్ట్ మీరు ఎప్పుడు కాల్ చేశారు సార్? మీరు నాకు మీరు కాల్ ఎప్పుడు చేశారు నాకు? కంప్లీట్ గా మాకు ఎంప్లాయీస్ అందరూ మీకు కాంటాక్ట్ లోనే ఉన్నారు. మీకు కాల్ చేస్తూనే ఉన్నారు డైలీ. మరి లిఫ్ట్ చేయలేని కాంటాక్ట్ లో లేదంటున్నాయి. మెయిల్ పెట్టాను, చెక్ చేసుకోండి. మెయిల్ పెట్టాను, కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాను. ఓకేనా, కాంటాక్ట్ లో లేరంటే మీరు చెప్తున్నారు. ఎవరి నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యారు సార్ ఇప్పుడు? సార్ నాకు కాల్స్ వస్తా ఉన్నాయి. మీరు ఎవరి నెంబర్ కి మీరు కాల్ చేశారు చెప్పండి. నాకు ఏ నెంబర్ కి కాల్ చేశారు చెప్పండి. నోట్ చేయండి. 96406 లైన్ లో 9640. ఈ నెంబర్ కింద కాల్ రాలేదు సార్. నాకు ఎప్పుడు వస్తుంది? ఈ నెంబర్ కింద కాల్ రాలేదు సార్. ఇంకో నెంబర్ ఉన్నా 6281. 1 minute. మీరు 1 second ఇస్తే ఎలా అవుతుంది సార్? 1 second 2 second మిస్ కాల్ ఇస్తే అవుతుంది. అది ఎట్లా లిఫ్ట్ చేయాలి? 1 second మిస్డ్ కాల్ సార్ కాదు సార్. ఓన్లీ నా నెంబర్ నుంచి నేను మీకు 2 times కాల్ చేశాను. అది కాదు సార్, నా ఎంప్లాయీస్ నెంబర్ మీకు స్క్రీన్ షాట్ పంపిస్తాను. లేదు ఇక్కడ రింగ్ అయింది. 1 second ఐ థింక్ వేరే కాల్ ఉన్నాను అనుకుంటప్పుడు నాకు 1 second రింగ్ అయింది. ఓకే, మీకు వేరే కాల్ ఉన్నప్పుడు మీకు వేరే కాల్ వచ్చింది. అట్లీస్ట్ మీరు కాల్ బ్యాక్ చేశారా? మరి కాల్ బ్యాక్ అంటే అన్న నెంబర్ చాలా వస్తుంది సార్, అట్లా అందుకే కాల్ బ్యాక్ చేయలేను. అట్లా కాల్ బ్యాక్ చేయడానికి ఏమని చెప్పండి. సరే సార్, 1 second. నా దగ్గర కూడా కంప్లీట్ గా నేను మిమ్మల్ని లీగల్ తీసుకుపోవాలి అని అన్నప్పుడు నా దగ్గర కంప్లీట్ ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో మీకు మీ ముందు ఇప్పుడు చూపిస్తాను. నేను మీకు పింగ్ చేశాను, దానికి రిప్లై లేదు. ఇప్పుడు నేను కాల్ చేశాను, దానికి రిప్లై లేదు. ఇప్పుడు నేను మెయిల్ పెట్టాను, మీరు మెయిల్ చెక్ చేసుకోండి సార్. నా దగ్గర మెయిల్ వచ్చిందా మీకు? ఎవరికి పెట్టారు మీరు? బజాజ్ కి. యాజ్ ఏ మేనేజర్ గా నా మెయిల్ ఐడికి పెట్టారా, లేకపోతే మీరు జస్ట్ బజాజ్ కి పెట్టారా? మీ నంబర్ నాకు వాట్సాప్, నాకు మెయిల్ ఐడి నాకు వాట్సాప్ పంపండి సార్. ఓకేనా, నేను మెయిల్ ఐడికి ఇప్పుడు నాకేమీ అవసరం సార్. నాకు కావాల్సింది మెయిల్ ఐడి కావాల్సింది. నేను అడగట్లేదు మెయిల్ కన్ఫర్మేషన్ అడగట్లేదు. ఖాళీ నేను ఈఎంఐ అడుగుతున్నాను. నేను మీకు మీ రీజన్స్ ఎన్నో 100 ఉండనియండి. మీరు లైక్ బిజినెస్ లాస్ అవ్వండి, జాబ్ లాస్ అవ్వండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. అది మీరు మెయిల్ రైట్ చేసుకున్నా కానీ దానికి నో యూజ్. దానికి రిప్లై అనేది రాదు. బెస్ట్ అది కస్టమర్ సర్వీస్ మాత్రమే. ఇది కస్టమర్ సర్వీస్ కాదు, ఇది రికవరీ కలెక్షన్స్ లో ఉంది. ఇప్పుడు లైక్ ఏదైతే ఈఎంఐ పెండింగ్ ఉందో రికవరీలో ఉన్నప్పుడు ఎవరికి మెయిల్ చేయాలి చెప్పండి. రికవరీలో ఉన్నప్పుడు ఎవరికి మెయిల్ చేయాలి? ఏమైనా మెయిల్ చేస్తా అంటున్నారు మీరు? నాకు టెంపరీ చేయండి, లేకపోతే టైం కావాలేనా? టైం కావాలని చెప్పేసి. టైం దేనికి? అట్లా ఆప్షన్ లేదు కదా. మీరు లోన్ తీసుకునేటప్పుడు మీరు ఏమైనా మాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు రాసిచ్చారా? బ్యాంక్ రాసిచ్చినదానికి మీరు అగ్రీ చేసి సైన్ పెట్టారు కదా. మీరు ఏమైనా రాసిచ్చారా? నాకు 1 month టైం కావాలి, 2 month టైం కావాలి, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను కడతాను అని? ఇవ్వలేదు సార్. మరి ఇవ్వనప్పుడు మీరు ఎట్లా మెయిల్ చేస్తానంటున్నారు? దేనికి మెయిల్ బ్యాంక్ 100 మందికి లోన్ ఇస్తే 100 మంది ఆన్ టైం పేమెంట్ చేస్తాను. మీకు అష్యూరెన్స్ ఉంది అట్లా? లాస్ట్ టైం బుక్ కాదు ఏమని? ఇప్పుడు మ్యాండేటరీ మీరు తీసుకున్నప్పుడు కలెక్షన్ డిపార్ట్మెంట్. లెట్ మీ కంప్లీట్ సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. నేను తీసుకున్నాను, నేను దానికి పే చేయాలా, లేకపోతే పెండింగ్ లో పెట్టాలా, కాల్స్ లిఫ్ట్ చేయాలా, లేకపోతే కాల్స్ అనేది డిస్కనెక్ట్ చేయాలనేది మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది కదా. మీ మనసు వచ్చి తెలుసు కదా. సరే, కాల్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, కాల్ 1 second 2 second వచ్చింది, అది కట్ అయిపోయింది. ఓకేనా, అది ప్రాబ్లం. నేను కేవలం నా నెంబర్ మాత్రమే చెప్పాను సార్. నేను మీకు వాట్సాప్ చేసింది కూడా చూడండి. సరే, ఏమన్నా నా ఎంప్లాయీస్ చేసింది మీకు కంప్లీట్. నేను నార్మల్ కాల్ చేయండి. వాట్సాప్ లో నేను జనరల్ చార్జ్ చేయండి, నాకు నార్మల్ కాల్ చేయండి, నేను లిఫ్ట్ చేస్తాను. మోస్ట్లీ లిఫ్ట్ చేస్తాను.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే సార్, నేను లీగల్ వెళ్ళిపోతున్నాను. ఈ రోజు మీ సిబిల్ బ్లాక్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ మీకు సిబిల్ కావాలి, అన్బ్లాక్ చేపియాలి అని అనుకుంటే మీరు సోమాజిగూడకు రండి. సోమాజిగూడలో హెడ్ ఆఫీస్ 4th floor లో నేను ఉంటాను. నా పేరు సాయి బ్రదర్. మీరు ఎనీ టైం మీరు నాకు నా దగ్గరకు వచ్చేసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్ మీ మెయిల్ ఐడికి నాకు పంపిస్తారు, వాట్సాప్ చేయండి ఇక్కడ. మీ మెయిల్ ఐడికి నాకు వాట్సాప్ చేయండి సార్, నేను మెయిల్ పెడతాను మీకు. నా మెయిల్ ఐడి దేనికి? ఐ మీన్ మీరు మెయిల్ ఐడి అని అంటున్నారు కానీ దేని గురించి అడుగుతున్నారు? నాకు మీరు ఏమన్నారు, నాకు టెంపరీగా ఫైనాన్షియల్ కస్టమర్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పి కమ్యూనికేట్ చేసిన అంటే కస్టమర్ కు మీకు సంబంధం లేదు, కలెక్షన్ వచ్చింది అంటారు. ఓకేనా? మరి నేను ఎవరు అప్రోచ్ ఎవరిని అప్రోచ్ అయ్యి నాకు కన్సర్న్ తెలియజేయాలి సార్? మీరు టైం కావాలని అడుగుతున్నారా, లేకపోతే టైం ఇవ్వండి అని అడుగుతున్నారా, లేకపోతే మీరు ఏమైనా ఆర్డర్ ఇస్తున్నారా? అది చెప్పండి. ఆర్డర్ మెయిల్ ఐడి చెప్తా అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కస్టమర్ కేర్ మెయిల్ పెడితే యూజ్ లేదని చెప్పారు కాబట్టి మీకు యూజ్ ఉంటుంది. మరి అదే సార్, ఎవరు పెట్టాలండి మెయిల్? నా కన్సర్న్ ఎవరు తెలియజేయాలి? కస్టమర్ ఈఎంఐ తప్పించడానికి ఇక్కడక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈఎంఐ పంపించడానికి దానికి టైం ఇవ్వడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ కి ఆప్షన్ లేకుండా ఉంటుంది. ఆప్షన్ లేదు సార్, అది ఈఎంఐ అయిపోతే ఇది నాన్ బ్యాంకింగ్ అన్సెక్యూర్డ్ లోన్, పర్సనల్ లోన్ ఈఎంఐ. నాన్ బ్యాంకింగ్ ఇది బ్యాంకింగ్ కదా, బజాజ్ బ్యాంకింగ్ కదా. సెక్యూర్ లోన్ హలో మిస్టర్, సెక్యూర్ లోన్ లో తీసుకొని మీరు 3 months టైం అడిగినా కానీ 3 months టైం ఇస్తారు. మీరు అన్సెక్యూర్ లోన్ లో నేను పర్మిషన్ తీసుకుంటానంటే అది అక్కడ అవ్వదు కదా. అవును సార్, ఏమన్నా అన్సెక్యూర్ లోన్ లో కూడా కస్టమర్ కి ఇబ్బంది వస్తాయి, ఆప్షన్ లేదు. ఆప్షన్ లేదా కస్టమర్ కి? కస్టమర్ కి ఇబ్బంది వస్తే బ్యాంక్ ఏం చేయాలి చెప్పండి? అంటే అదే సార్, మీరు 1,00,000 మందికి మీరు లోన్ వస్తే 1,00,000 మందికి ఇబ్బంది అయితే దాంట్లో ఒక 10 మందికి 20 మందికి ఇబ్బంది అయిపోతే మీరు బ్యాంక్ యాక్షన్ ఇవ్వరా? ఆల్టర్నేట్ అరేంజ్ చేయాలి కదా. మీరేం మల్టిపుల్ డెప్స్ మీరేమన్నారు? ఇక ఆప్షన్ లేదు మీకు అన్సెక్యూర్ లోన్ లో, మీరు ఖచ్చితంగా కట్టాల్సిన. ఫైనల్ గా మీరు ఫైనల్ గా అమౌంట్ కడతానని అనట్లేదు అయితే సార్. నేను కడతాను, టైం పడుకుంటాను అంటున్నారు అంతేనా? ఇప్పుడు నేను మంత్ ఎందాక ట్రై చేస్తాను. ఓకేనా? సో మీరు చెప్తాను చెప్తున్నాను సార్. నేను మెయిల్ ఐడి కస్టమర్ కేర్ కు పెడితే ఆప్షన్ లేదు, అవసరం యూజ్ ఉండదు అంటే అడిగాను నేను. మీరు ఆ కేటగిరీ, నేను టైం పడుకున్న కేటగిరీ అని అంటే మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తాం కదా. మళ్ళీ ఎందుకు ఇదంతా డిస్కషన్? రేపు మార్నింగ్ చూడండి, మీరు ఎక్కడ ఉన్నా కానీ నేను లీగల్ నోటీస్ పంపిస్తాను. సరే పంపండి. అది నా పర్సనల్ నెంబర్, మీరు నా దగ్గర మాట్లాడతారా? ఓకే సరే పంపండి సార్. ఓకేనా? మీలాంటి వాళ్ళని నేను 100 మందిని చూసిన, చేతగాని వాళ్ళందరూ ఇదే మాట్లాడతారు. అది ఎక్స్ట్రా మాట్లాడకండి. ఓకేనా? అవుట్ ఆఫ్ బాక్స్ ఎక్స్ట్రా మాట్లాడకండి. నేను మెయిల్ చేస్తా, నేను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రైట్ లేదు మాట్లాడడానికి. అది చేతగాదు మాట్లాడకంటున్నాను. ఈ విధంగా ప్రాపర్గా కస్టమర్ బ్యాంక్కి మెయిల్ పెట్టినప్పుడు టైం ఇవ్వనప్పుడు, ఓకేనా, సో ఈ విధంగా వీళ్ళు లీగల్ నోటీస్ అని థ్రెట్ ఇస్తారు. ఓకేనా? సో దానికి కూడా కస్టమర్ భయపడకపోతే అబ్యూజ్ మోడ్లోకి వస్తాడు. ఓకేనా? చేత కాదు ఎవడిచ్చాడండి వీళ్ళకి రైట్? ఓకేనా? కస్టమర్కి ఆన్ కాల్లో పూట చేత కాదు, ఓకే, అబ్యూజ్ లాంగ్వేజ్లో పూట హ్యూమిలేట్ చేయడానికి బ్యాంకర్కి రైట్ ఉందా? బ్యాంకర్కి కావచ్చు, రికవరీ ఏజెంట్లకు కావచ్చు, వాళ్ళకి రైట్ ఉందా? టెలికాలర్ కావచ్చు, ఎవరికి రైట్ ఉంది చెప్పండి? ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా రికవరీ చేస్తారు. సో మనం దాన్ని, ఓకేనా, ఎలా స్ట్రాంగ్గా కౌంటర్ చేయని నేర్చుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ పెట్టిందండి, ఓకే, లోన్ రికవరీ చేయడానికి. ఆ యొక్క ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అయ్యి మాత్రమే లోన్ రికవరీ చేయాలి. ఇల్లీగల్గా ఈ విధంగా కస్టమర్కి ఆన్ కాల్లో హ్యూమిలేట్ చేసే రైట్ వీళ్ళకి లేదు. సో చూడండి నెక్స్ట్. ఇంకేమంటారు? సరే సరే, అందుకే కదా బ్యాంక్ ఎంప్లాయీ ఇప్పుడే మీ ఇంట్లో తోటి మాట్లాడి నేను కాల్ చేస్తాను. మాట్లాడు సార్, ఏ విషయం ఉంది? నేనే కట్టాలి పేమెంట్, నేనే ఇంట్లో చెప్పకుండా లోన్లు ఇచ్చినట్టున్నారు మీరు. అవును సార్, మీరు ఇంట్లో చెప్పినా ఎక్కడ చెప్పినా నేనే పేమెంట్ చేయాలి నీకు. ఓకేనా? ఎండ్ ఆఫ్ ద డే నేనే పేమెంట్ చేయాలి. మీరు వేసినా ఉన్న ఇజ్జత్ పోయింది అనుకోండి, ఈ నెల కట్టకపోయినా కానీ నెక్స్ట్ మంత్ అయినా మీరు ఏం టైంలో కాసుకుంటారు. ఇజ్జత్ పనులు చేస్తే మొత్తమే కట్టాలి. ఇజ్జత్ పనులు చేస్తే మొత్తమే కట్ట కదా, నేను రూపాయికి రాదు కదా. మీరు సరే సరే, ఎప్పుడు వచ్చేటోడు అత్తనే ఉంటాడు మీ ఇంటికి, అర్థమైందా? ఏమంటారు? ఇజ్జత్ పనులు లెక్కలు ఉంటాయి. చెప్పండి సార్, ఇంటి దగ్గరికి వస్తాను, ఇంటి దగ్గరికి వచ్చి నేను మాట్లాడుతున్నాను. ఇదే మాట్లాడినావు కదా, అదే రికార్డింగ్ చేసిన ఆల్రెడీ, మాట్లాడదాం. చేసుకోండి. ఏం చేద్దాం మాట్లాడదాం. రోషం పౌరుషం ఉందని అయితే మాట్లాడడానికి రైట్ లేదు. ఓకేనా? ఎక్స్ట్రా మాట్లాడదు, ఎక్స్ట్రా మాట్లాడదు అన్న. ఎక్స్ట్రా కదా మరి, సాధారణ ఎక్స్ట్రా కదా అది. మీ ఇంట్లో అడుగుతాం మీకు చేతనే లేదా? అవును సార్, లోన్ తీసుకొని మాట్లాడాలి. ఇంట్లోకి ఏమడుతావు? లోన్ తీసుకొని ఇచ్చిన తర్వాత
లోన్ తీసుకున్నా నేను. దొంగ లెక్క అన్ని నెంబర్లు నీరే పెట్టావు కదా, దొంగ లెక్క మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు కదా. కమ్యూనికేషన్ చేసిన బ్యాంక్ మెయిల్ పెట్టాను, దొంగ ఎట్లా అంటావు చెప్పండి. ఏం పెట్టావు? అడుక్కున్నావా? బ్యాంక్ అడుక్కున్నావా? లాంగ్వేజ్ మంచిగా మాట్లాడతారు కదా మీరు. బ్యాంకరా ఎట్లా అయ్యారు? బ్యాంకర్ మీరు ఒకటో క్లాస్ చదువుకున్నారు, రెండో క్లాస్ చదువుకున్నారు మీరు? అవును సార్, మేనేజర్ చెప్తున్నావు, నీకు మాట్లాడ రావట్లేదు నీకు. ఏం గైడ్లైన్స్ ఫాలో అవుతున్నావు? మరి నేను మెయిల్ పెడతా అంటే చెప్పుకోవాలి కానీ పెద్ద నేను మెయిల్ పెడతా. ఎవరిని అడుకోవాలి? నువ్వు యూజ్ చేసుకోవాలి సార్, నేను కాదు. మాట్లాడరావట్లేదు నీకు ప్రాపర్ గా, నీకు కమ్యూనికేట్ చేయడం రావట్లేదు. ఎవరి రేపు మంచిగా ఫస్ట్ నువ్వు మాట్లాడు, నువ్వు చక్కగా మాట్లాడు నాకు అంటున్నావు. రేపు ఇంటికి రికార్డింగ్ పెట్టుకుని రా, చూపిస్తున్నా తొడకేంద్ర. ఓకేనా? రా ఇంటికి రా. నేను చాదరైతే ఇంటికి రా ఎత్తున్నావు కదా నువ్వు. ఇదే రికార్డింగ్ పెట్టుకుంటారు, ఏం మాట్లాడినా బొక్కలు వచ్చేస్తాను. అర్థమైందా? బ్యాంక్ ఉంది కదా మర్చిలో అడ్రస్ దా, బొక్కలు వచ్చి పండ పెడతాను. అర్థమైందా? అందరు కస్టమర్ రిజిస్టర్ అయితే అనుకున్నావా? దా రికార్డింగ్ ఉంది, చూసుకుందాం దా. ఓకేనా? ఇప్పుడు పంపి ఆల్రెడీ కాల్ 10 కాల్ రికార్డ్ అవుతుంది దగ్గర. ఓకేనా? నువ్వేమో మాట్లాడలేదు కదా. ఓకేనా? దా నువ్వు నీకు దమ్ముంటారా? నువ్వేరా లొకేషన్ పంపడానికి రాదా మరి? అరే బాబు ఎక్కువ మాట్లాడకను, అర్థమైందా? బచ్చగా లొకేషన్ పంపి. అరే బచ్చగాళ్ళకి మాట్లాడకరా బాబు, అర్థమైందా? బచ్చగాడ పెద్దన్న లొకేషన్ పంపన్న. అయితే లొకేషన్ బ్యాంక్ లో ఏం చేస్తున్నావు? బ్యాంక్ లో మార్కెట్ లో ఉన్నావా నువ్వు? బ్యాంక్ లో ఉన్నావా మార్కెట్ లో ఉన్నావా? అడ్రస్ ఉంటుంది కదా, పర్మనెంట్ అడ్రస్. బయటకు వచ్చాను, కేవైసీ అప్డేట్ చేస్తాను, 3 రోజులు అప్డేట్ చేస్తాను. 3 days లో కేవైసీ అప్డేట్ చేస్తాను, నువ్వే రావాలి. సాయం చేస్తారు. మీ పేరు ఏం అప్డేట్ చేస్తావు? మీ పేరు పేరు కన్ఫర్మ్ చేయండి ఒకసారి. ఏదో అప్డేట్ చేస్తా. సాయి ఎక్కడ అడ్రస్ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడ? మీరు ఇన్ హౌస్ మీరు థర్డ్ పార్టీ? ఇన్ హౌస్ థర్డ్ పార్టీ మీరు? ఇన్ హౌస్ థర్డ్ పార్టీ మీరు? ఇన్ హౌస్ థర్డ్ పార్టీ మీరు? ఏంటండి ఇన్ హౌస్ థర్డ్ పార్టీ మీరు? ఇన్ హౌసా? దాని స్పెల్లింగ్ కూడా నీకు వచ్చా ఏమన్నా? అవునా? ఏం చదువుకున్నాను తెలుసా నీకు అసలు? ప్రతి కస్టమర్ నార్మల్ గా వేసుకుంటే బొక్కలకు వెళ్తావు, అర్థమైందా? జైలుకి వెళ్తావు బయట. ప్రతి కస్టమర్ ని 4 ట్రీట్ చేస్తే కట్టే సొమ్మది అవసరం ఉంటే ల్యాండ్ అమ్మి నేను బొక్కలు వేపిస్తా, అర్థమైందా? తేడా మాట్లాడకు నువ్వు. టెంపరీ కట్టని దొంగవి నువ్వు. దొంగదా? మరి దొంగ నుంచి పీకాని కాల్ చేసావు నువ్వు దొంగకి? ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తున్నావు కదా. ఎవరు చెప్పాను నీకు బ్యాంక్ కమ్యూనికేషన్ చేసినట్టు? నాకు నా మెయిల్ ఐడి ఉంది, మెయిల్ ఐడి పెట్టి మరి నీకు మెయిల్ ఐడి పెట్టి మీకు కమ్యూనికేట్ చేస్తాను. వాట్సాప్ చేసిన ఏం టాపిక్ ఇప్పుడు ఎక్స్ట్రా మాట్లాడకు సాయి, ఎక్స్ట్రా మాట్లాడకు. బ్యాంకర్ రూల్స్ నుంచి మాట్లాడకు, అర్థమైందా? ఇట్లా 10 మందిని పడిస్తాను నేను, అర్థమైందా? ఇట్లా 100 మందిని మాట్లాడితే ఎవడో కూడా ఫస్ట్ తగులుకుంటాడు, అయిపోతుంది అప్పుడు ఫినిషింగ్ అయిపోతుంది చాప్టర్. ఓకే? తేడా మాట్లాడదు. అవునా? దాన్ని రికార్డింగ్ పెట్టుకుంటుందా? నువ్వు నీకు దమ్ము ఉంటే నువ్వు కొంచెం ఇంటికి అర్థమైందా? నీకు ఆన్ గ్రౌండ్ లో చేత అయితే అంతకంటే ఏం చేత కదా కదా. ఆన్ గ్రౌండ్ లో వేరే ఉంటావు కదా, అందుకే నీ ధైర్యం అదే కదా. ఆన్ గ్రౌండ్ లో వేరే పంపుతావు, ఆన్ గ్రౌండ్ లో వేరే పడతావు. అరే బాబు బ్యాంక్ లో ఉన్నా మార్కెట్ లో ఉన్నా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది కదా, రాని చెప్తున్నా కదా. ఎవరు చెప్పాను నీకు అడ్రస్? ప్రజెంట్ 3 రోజులు అప్డేట్ చేస్తాను నీకు. నువ్వే చెప్తున్నా కదా, నువ్వే రా. నువ్వు రా చెప్తున్నా కదా, నువ్వే రికార్డింగ్ పెట్టుకున్నా. నువ్వు ఇదే వచ్చి ఇదే మాటలు మాట్లాడి కలెక్షన్ చేయను దగ్గర. సో చూశారు కదా ఫ్రెండ్స్, లోన్ రికవరీ ఈ విధంగా వీళ్ళు ఇల్లీగల్గా రికవరీ చేయడానికి ట్రై చేస్తారు. కస్టమరు లీగల్ థ్రెట్ ఇచ్చిన, లీగల్ నోటీస్ పంపిస్తారన్న భయపడకపోతే ఇక వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఇక సో లీగల్గా వెళ్తే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. సో కాబట్టి ఈ విధంగా ఇల్లీగల్గా లోన్ రికవర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇలాంటి వాటికి ఓకేనా, ఇలాంటి చిల్లర మాటలకి భయపడాల్సిన పని లేదండి. సో స్టార్టింగ్లో ఏం చెప్పాడు? బ్యాంక్ మేనేజర్ అని చెప్పాడు. ఓకేనా? సో మేనేజర్ ఈ విధంగా లాంగ్వేజ్ మాట్లాడతాడా? సో కాబట్టి సో లోన్ రికవరీ ఈ విధంగా ఇస్తే దానికి ప్రాపర్ కౌంటర్ చేయండి. ఓకేనా? సో దాన్ని ప్రాపర్గా ఎస్కలేషన్ చేయండి. ఎందుకంటే ఫోన్లో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత సో మీరు కంప్లైంట్ చేయకపోతే దాని యొక్క ఎఫెక్ట్ 0 అండి. ఓకేనా? సో ఇలాంటి వాళ్ళు ఇంకా 100 మంది తయారవుతారు ఈ విధంగా ఇల్లీగల్ రికవరీ చేసేవాళ్ళు. దాన్ని ప్రాపర్గా ఎస్కలేషన్ పెట్టండి, ఆర్బీఐకి పెట్టండి, ఒంబుడ్స్మ్యాన్కి పెట్టండి, ట్విట్టర్లో ట్వీట్ చేయండి, బ్యాంక్కి మెయిల్ పెట్టండి, రికార్డింగ్ పెట్టుకొని ప్రాపర్గా అటాచ్ చేయండి, స్క్రీన్ షాట్ పెట్టేసి. ఓకేనా? అప్పుడు దానిపైన దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ యొక్క కేసు పైన ఉంటుంది. ఈ యొక్క హరాస్మెంట్ మీరు నార్మల్గా వాడు ఫోన్లో ఎవడో వచ్చేసి తిట్టేసి వెళ్ళిపోతే మీరు కంప్లైంట్ చేయకపోతే, దాన్ని ఎస్కలేషన్ చేయకపోతే బ్యాంక్కి ఏమవుతుందంటే అసలు మీరు హరాస్మెంట్ జరిగినట్టు తెలియదు వాళ్ళకి బ్యాంక్కి. మరి తెలియనప్పుడు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటుంది? సో కాబట్టి మీరు ప్రాపర్గా ఎస్కలేషన్ పెట్టాలి. సో ప్రాపర్గా ఎస్కలేషన్ పెట్టినప్పుడు ఆ యొక్క ఎస్కలేషన్ అయినప్పుడు ఈ యొక్క పర్టికులర్ మేనేజర్ పైన ప్రెజర్ వస్తుంది. ఓకేనా? ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఓకే? సో ఏం జరిగిందని చెప్పేసి కేసులో వాళ్ళు చూస్తారు. అంతేగాని మీరు సైలెంట్ ఉండిపోయి మీరు ఎలాంటి ఎస్కలేషన్ పెట్టకపోతే సో వాళ్ళకి ఎలా తెలుస్తుంది పైన? సో కాబట్టి ఎస్కలేషన్ ఇస్ ద ప్రైమరీ స్టెప్ అనమాట హరాస్మెంట్ తప్పించుకోవడానికి. సో ఇప్పుడు అప్లోడ్ చేసిన ఆడియో లోపల ఎంతైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉందో
దానికంటే 95% ఆన్ కాల్ జరిగింది. ఓకేనా, మొత్తం కంప్లీట్గా అప్లోడ్ చేయలేను. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో వీళ్ళు అరేంజ్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకేనా, సో భయపడాల్సిన పని లేదండి. ఇలాంటి చెంచగాళ్ళకి భయపడితే సో మీరు జీవితంలో కానీ సో ఎలాంటి వాటిని ఎదుర్కోలేరు. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, సో ఇలాంటి వారికి అలాంటి లాంగ్వేజ్లోనే ఆన్సర్ చెప్పాలి. సో అప్పుడు మాత్రం వింటారు. సో మీరేదో సెన్సిటివ్ పోయి ఓకేనా ఒక ఇంట్రోవర్ట్గా ఉంటే సో ఇలాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు అనమాట. ఓకేనా, సో ఇలాంటి వారి మాటలు మైండ్లోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనా, సో ఆన్ ద స్పాట్లోనే కౌంటర్ ఇచ్చి మర్చిపోవాలి. ఓకేనా, నో ఇష్యూ. సో వీళ్ళ మాటల్ని మైండ్లోకి తీసుకోకండి. ఓకేనా, ఇక్కడ వినేసి ఇక్కడ వదిలేసేయాలి. సో అలాగే వీళ్ళని కౌంటర్ చేయాలి. సేమ్ టైం స్ట్రాంగ్ ఉండాలి. ఓకేనా, వీళ్ళ మాటల్ని మైండ్లోకి తీసుకొని సెన్సిటివ్ ఉన్న వాళ్ళు కొంతమంది రాంగ్ స్టెప్ వేస్తుంటారు. సో అలాంటి వాళ్ళు వీళ్ళ యొక్క మాటలకి అంత పట్టించుకోకండి, ప్రాపర్గా కౌంటర్ చేయడం నేర్చుకోండి. ఓకేనా, సో ఎందుకంటే లోన్ రికవరీ ఆర్బీఐ గైడ్లైన్స్కి ప్రకారం చేయాలి, అది వీళ్ళు ఫాలో గారు. ఓకేనా, సో కాబట్టి చాలామంది వీళ్ళ చేతుల్లో బలైపోతున్నారు. ఓకేనా, ఎందుకంటే మనకు న్యూస్లో వచ్చేది కొద్ది పర్సెంటేజ్ మాత్రమే, న్యూస్లో రాకుండా ఈ విధంగా ఎంతోమంది బలైపోతుంటారు వీళ్ళ యొక్క రికవరీ ఏజెంట్లు అరేంజ్మెంట్ వల్ల. సో కాబట్టి మీరు ఇలాగ జరిగినప్పుడు దాన్ని ప్రాపర్గా ఎస్కలేషన్ పెట్టేసి ఓకేనా, సో ఇష్యూని ఎస్కలేషన్ పెడితే అది ఒక ప్రెజర్ బిల్డప్ అయ్యి మీ యొక్క కేసు పైన కొద్దిగా అరేంజ్మెంట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో కావాల్సి డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.